డాక్టర్లు నాకు మెడిసిన్ అయితే ఇచ్చారు. ఆ మెడిసిన్ అయితే వాడుతా ఉన్నాను. నాకైతే గ్యాస్ట్రిక్‌తో చానా పెద్ద ప్రాబ్లమ్ ఉండింది. చానా సమస్య ఉండింది. ఏమన్నా తినాలంటే భయపడేవాడిని. ఇది అరిగింపుతుందో కాదో పైకి భయంకరంగా తెంపులొచ్చేది సార్. ఆ తెంపులు చానా బాధపడేవాడిని. బట్ నాకు సర్జరీ అయింది. నేను ఏమన్నా ఎక్కువ తిన్నానంటే చానా బాధేసేది. ఏమవుతుందో ఏమో అనేసి చానా బాధపడేవాడిని. బట్ మా ఫ్రెండు రఫీవుల్లా సార్ ద్వారా ఇది నాకు పరిచయమైంది. దీన్ని తీసుకున్న తర్వాత వితిన్ 1 వీక్‌లోనే నా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోయింది సార్. చానా వరకు హ్యాపీగా ఇప్పుడు ఏమైనా తినగలుగుతా ఉన్నాను. ఏమైనా గాని చేయగలుగుతున్నాను. బట్ ఇప్పుడు కూడా నేను వాకింగ్‌లో ఉన్నాను. ప్రతిరోజు 6 కిలోమీటర్స్ వాకింగ్ చేయగలుగుతున్నాను. చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా ఉన్నాను సార్. బట్ నాకైతే సార్. ఇదైతే ఒక సంజీవ్ మాదిరిగా అనుకుంటున్నాను సార్. సూపర్‌గా ఉంది సార్. నాకైతే భలే ఆరోగ్యం బాగుంది సార్. థాంక్ యూ సార్. వచ్చింది సార్. నా కాలుకి ఎలర్జీ లాగా వచ్చింది. ఎలర్జీ కంట్రోల్ అయింది. ప్లస్ అదే విధంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. మోకాళ్ళ నొప్పులు ఉంటే మనకి మోకాళ్ళ నొప్పులు కూడా మంచి కంట్రోల్ అయిపోయినాయి సార్. 2 ప్యాకెట్లు అయిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది. అదే విధంగా మా ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది సార్. ఏంటంటే అతనికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2 కాళ్ళకి సర్జరీ జరిగింది సార్. సర్జరీ జరిగితే ఒక కాలు సెట్ అయింది, ఒక కాలు సెట్ కాలేదు సార్. అక్కడ బోన్ ఏమైందంటే మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఈ మధ్యకాలం హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేసి రాడ్ వేయాలన్నారు. కాలు ఇక స్ట్రైట్ గా ఉంటది, ఇక కాలు మడత పడదు. ఆ రాడ్ వేస్తే మీరు ఇక మా ఓన్లీ స్టాండ్ మీద కానీ లేదంటే సాయంత్రం నడవాల్సి వచ్చింది, ఆ కాలు మడత అనేది పడదు అని చెప్పారు. అయితే నేను వెళ్ళి ఇట్లా సంగతి అని చెప్పాను. చెప్పి ముందలైతే ఒక ప్యాకెట్ వాడు, అంటే పెయిన్ కూడా వస్తుంది సార్. ఆయనకి ఇన్ఫెక్షన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ సెల్లింగ్ కూడా వచ్చింది. అయితే నేనేం చేశానంటే ముందర ఒక ప్యాకెట్ వాడు, ఆపరేషన్ అంటున్నారు కదా, ఒక 1 నెల రోజులు టైం ఉంది కదా, ఈ 1 నెల రోజుల్లోపు ఈ క్యూర్సెల్ ప్యాకెట్ వాడండి. ఏమన్నా మీకు మార్పు అనిపిస్తే మీరు ఇదే కంటిన్యూ చేద్దరుగానని చెప్పాను సార్. కేవలం 6వ రోజే పెయిన్ తగ్గడం జరిగింది సార్. 6వ రోజే పెయిన్ తగ్గడం జరిగింది. అదే విధంగా మళ్ళీ ఫస్ట్ ఒక ప్యాకెట్ మార్నింగ్ వేయించాను. తర్వాత ఏం చేసినంటే 6 రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేయించాను. ఇవాటికి 15 డేస్ అయింది సార్. నిన్ననే ఫోన్ చేసి నాకు ఇంకా 2-3 ప్యాకెట్లు పంపించు, నాకు బాగుంది రిజల్ట్, నా పెయిన్ అంతా తగ్గిందని చెప్పారు సార్. సార్ ఇది ఒక మిరాకిల్ సార్, అద్భుతమైన ప్రొడక్ట్ సార్. మా గ్రేట్ అప్లైన వెంకట సార్కి ప్లస్ సార్ షుగర్ చెక్ చేయించుకుంటే అంతకుముందు ఎప్పుడు చెక్ చేయించుకోలేదు. అప్పుడు చెక్ చేయించుకుంటే 365 ఉన్నింది సార్. సార్ నమస్తే సార్. సార్ వినిపిస్తుంది. కానీ సార్ అనుకోకుండా చెక్ చేయించుకోవాల్సి వస్తే చెక్ చేయించుకుంటే 365 ఉన్నింది సార్. అప్పటికి నాకు చాలా సార్లు వేమయ్య సారు చెప్పున్నారు సార్ ప్రోడక్ట్ గురించి. అందువల్ల వెంటనే వేమయ్య సార్ దగ్గర తీసుకొని వాడాను సార్. ఒక 20 డేస్ తర్వాత చెక్ చేసుకుంటే నార్మల్ గా 159కి వచ్చింది సార్. తిన్న తర్వాత తినక ముందు 149 సార్. చాలా అద్భుతమైన రిజల్ట్ సార్. ఈ ప్రోడక్ట్ నాకు అందించిన వేమయ్య గారికి, అలాగే ఒక ఆశ్రమం దీని మీద వర్క్ మీద పోయినప్పుడు హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయింది. రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. అక్కడ హాస్పిటల్ చూసి మరి తర్వాత అనంతపూర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చేసాను. తర్వాత నాకు బెడ్ రెస్ట్ లో ఇంకా కదలేని పరిస్థితి. అంటే కుడికాలు లెగ్ వెయిట్ వేసి 3 kgs వెయిట్ వేసి పెట్టారు. నేను ఇంకా అట్లనే ఇంకా కదలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చినా కూడా సేమ్ అదే బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. మాకు దేవుడిలాగా కాదర్ సార్ వచ్చారు మా ఇంటికి. వచ్చి ఎట్లా ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి, మాకు ఎల్ఎన్ ప్రసాద్ సార్ కూడా నాకు చాలా 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఆయన కూడా మీకు తొందరగా బాగా అవుతుంది అని విశేష కూడా చెప్పారు. తర్వాత కాదర్ సార్ వచ్చి నాకు క్యూర్సెల్ ప్రొడక్ట్ ఇచ్చారు సార్. ప్రొడక్ట్ ఇచ్చి ఇది వాడండి తొందరగా మీరు కోలుకుంటారు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు చాలా బాధకరంగా ఉన్నింది అనమాట. లేలేని పరిస్థితి. ఎలా సారు మా దగ్గరకు వచ్చేసి వాడండి అని చెప్తే, సార్ నేను వాడుతున్నాను, 2 ప్యాకెట్లు ఇచ్చారు, వాడుతున్నాను. నాకు హై లెవెల్ షుగర్, నాకు ఆల్రెడీ 350కి ఎప్పుడు తగ్గలేదు అనమాట. నేను యోగా ప్రాణాయం చేస్తాను, నాకేం చేస్తుందిలే షుగర్ అనుకున్నాను. కానీ ఆ మూమెంట్ లో తీసుకున్న తర్వాత 420 581 వచ్చింది సార్. మా పిల్లలంతా నీకు 2 లక్షలు ఖర్చు పెట్టి మేము ఇంటికి తెస్తే నువ్వేమో మళ్ళీ ఇట్లాంటివన్నీ వాడి హై లెవెల్ తీసుకుంటావు అని చెప్పేసి అవి దాచిపెట్టేశారు మా పిల్లలు. కానీ వెంటనే మళ్ళీ మా మిస్సెస్ కూడా వాడింది సార్. ఆమె గెస్టెడ్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఆమె కూడా హైయర్ ఆఫీసరు.
ఆమెకు హెయిర్ డై వల్ల ఈ పనంతా నల్లగా అయిపోయింది సార్. చెంపలు పని అంతా నల్లగా అయిపోయింది. 15 ఏళ్ల నుంచి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర హైదరాబాద్, బెంగుళూరు అన్నీ చేశాం. కానీ ఎక్కడ కూడా అది సెటరైట్ కాలేదు. అట్లాగే ఆఫీస్‌కి వెళ్ళేదనమాట. తర్వాత మన ఈ క్యూసెల్ ప్రొడక్ట్ ఇచ్చినారు కదా సారు, అది డైలీ యూజ్ చేసిందన్నమాట. 15 డేస్, 20 డేస్‌కి ఆమెకి మిరాకిల్ రిజల్ట్స్ సార్. కంప్లీట్‌గా పనంతా తెల్లగా అయిపోయి, ఇవంతా తెల్లగా అయిపోయింది. మా పిల్లలు ఆశ్చర్యపోయినారు. ఏంది అమ్మా ఇది ఇంత మిరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పేసి, ఇది వాడుతున్నాను, ఇది నాకు బాగా అయింది అని చెప్పేసి. వాళ్ళు లేనప్పుడు ఆ ప్రొడక్ట్ దాచిపెట్టారు కదా! వాళ్ళు లేనప్పుడు ఈ నాకు ప్రొడక్ట్ ఇవ్వు, నీది బాగా అయింది కదా నీకు. నాకు ప్రొడక్ట్ ఇవ్వు, నేను వాడతానని చెప్తే, ఆమె వాళ్ళు లేనప్పుడు అంతా ఇచ్చేసేదన్నమాట. నేను డైలీ మార్నింగ్ వినేవాడిని, సబ్జెక్ట్ అంతా వినేవాళ్ళని. తర్వాత నేను పడుకొని ఇంకా లేవడానికి, కూర్చోవడానికి చేత కాదనమాట. పడుకొనే నేను సెల్ చూసి మీటింగ్‌లన్నీ విని నాకు చాలా హ్యాపీ అయ్యేది. కానీ ఒక సైడు నాకు కన్ను గూడా పడుకొని సెల్ చూస్తే కన్ను డిమ్ అయిపోయి ఏమి కనిపించకుండా అయిపోయేది. చాలా బాధాకరంగా ఉంది. మంచి ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగినాయి స్వామి, ఇంత చేస్తివి అని చెప్పి అనుకున్నాను. సార్‌కి గూడా ఫోన్ చేసి, "ఏం కాదులెండి, మీకు భయపడొద్దండి" అని చెప్పి కాదర్స్ నాకు చాలా హోప్ ఇచ్చారన్నమాట. తర్వాత నాకు నెక్స్ట్ మంత్ చెక్ చేశారు మా పిల్లలు ఇద్దరు తీసుకొని పోయి వాళ్ళే పిలిపించేసి షుగరు 220, 360కి వచ్చింది సార్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ మూడో నెల చూస్తే ఇది వాడుతున్నాను కాబట్టి తగ్గింది అనుకుంటే మళ్ళీ 142, 156 వచ్చింది సార్. మిరాకిల్. నాకు ఎప్పుడు కూడా 300కి తగ్గేది కాదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎందుకబ్బా ఇది ఇంత మిరాకిల్ ఉంది ఈ ప్రొడక్ట్ అని చెప్పేసి చాలా హ్యాపీ అయింది సార్. మా ఫ్రెండ్స్ చూసేకని నా దగ్గరకొచ్చారు. మా ఇంటికొచ్చారు. రామయ్య సార్ అని గ్రేట్ లీడర్. నాకు ఎందుకంటే చాలా 30 ఏళ్ల నుంచి మేము అంతా ఏ కాన్సెప్ట్ చేసినా కలిసి చేసేవాళ్ళం. ఆయన వచ్చి ఎట్లా ఉంది? ఏమైంది? అని చెప్పి వస్తే ఆయన కూడా ఒక ప్యాకెట్ ఇచ్చాను. ఇది వాడు, చాలా సన్నగా అయిపోయినావు నువ్వు అని చెప్పేస్తే, అతను వాడిన తర్వాత అతనికి మిరాకిల్. అసలు ఏందప్పా ఇంత మంచి ప్రొడక్ట్ తెచ్చినారు సార్ అని చెప్పేసి వచ్చి దాని గురించి ప్లానింగ్ అంతా కారు సార్‌తో మాట్లాడిచ్చాము. ఆయన గూడా ఇన్వాల్వ్ అయినారు. తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను చూసేకొచ్చినోళ్ళందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చాను సార్. ఎందుకంటే ట్రయాంగిల్ ఏసి నాకు 12 ప్యాకెట్లు తీసుకొని వచ్చినోళ్ళందరికి, నన్ను చూసేకొచ్చినోళ్ళందరికి ప్రొడక్ట్ ఇచ్చాను. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది సార్. అదే నాకు మొదటి ఇది. అసలు ఊహించలేదు నేను ఈ ఆర్గనైజేషన్ ఇట్లుంటుందని. ఎన్నో ఆర్గనైజేషన్ చేశాము గానీ, కానీ నాకు ఇక్కడ ఈ 69 ఏండ్లయినా గూడా నాకు ఇంకా యంగ్‌స్టర్‌గా అన్నట్లనే అనిపిస్తుంది సార్. మనస్సు మాత్రం ఊగిలుడుతుంది. బయటకు పోయి ఏదో చేయాలా, మంచి ఆర్గనైజేషన్ వచ్చిందని జెప్పి చాలా నాకు యాంగ్జైటీగా ఉండేది. కానీ లేవలేని పరిస్థితి. కానీ ఇది 2 మంత్స్ వాడిన తర్వాత, మళ్ళీ తర్వాత ప్రొడక్ట్ తెప్పించుకొని 2 మంత్స్ వాడిన తర్వాత నాకు బాగా ఇంక లేసి తిరగలాడదామా అనేంత ఉమసొచ్చింది. కానీ ఈ బెడ్ రెస్ట్ వెయిట్ ఎయకపోతే మళ్ళీ డిస్‌లొకేషన్ అయితది. రౌండ్‌గా ఉండేది అని మక్కులో ఫ్రాక్చర్ అయిందనమాట. అది అని చెప్పి 3 కేజీస్ వెయిట్ ఏసేవారు. అది ఎక్కడ తిరిగేదానికి లేదు. ఇంక వాళ్ళు లేనప్పుడు ఈయన విప్పేసి బాత్రూమ్‌కి వాకర్ పట్టుకొని బాత్రూమ్‌కి అన్ని పనులు నేను చేసుకునేవాడిని. ఆ తర్వాత స్టిక్ తెచ్చుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను సార్. బయట జస్ట్ నేను బెడ్ రెస్ట్‌లో ఉండే 3 స్టార్ అయిపోయినాను సార్. నాకంత ఇదే ఉంది. అందరూ ఫోన్‌లలోనే అంతా చేశాను. కాదర్ సార్ నాకు చాలా అద్భుతంగా నాకు సహాయం చేశారు సార్. నిన్ననే నేను సిల్వర్ గూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదం సార్. నిజంగా మన క క్యూర్సెల్ ఇంత మందికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని అనుకోలేదు సార్ నేను. లైఫ్ లాంగ్ ఇది మర్చిపోలేను. మాక్సిమం నా దీంట్లో చాలా మంది 4థ్ స్టార్, 3rd స్టార్, 2 స్టార్‌లు, ఫస్ట్ స్టార్‌లు చాలా మంది అయినారు. వాళ్ళందరూ గూడా నిజంగా సార్ అద్భుతాలు చేసింది. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం గూడా వచ్చింది. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా నమస్సమాంజలి తెలుపుకుంటున్నాను సార్. చాలా థాంక్స్ సార్. 1 ఇయర్ నుంచి అసలు అంటే ఆమె జాబ్ చేసేది పారాలిసిస్ వచ్చినాక 1 ఇయర్ నుంచి బెడ్ పైనే ఉంది. అయితే ఏ ఊరు ఆమెకిచ్చినప్పుడు నుంచి మేడం? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్. ఓకే మేడం. చెప్పండి. అయితే ఆమెకిచ్చిన 20 డేస్‌కే కొంచెం మంచిగా చెయ్యి మూవ్‌మెంట్, కాలు మూవ్‌మెంట్ వచ్చింది. మళ్ళీ 40 డేస్ తర్వాత లేసి ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుంది. షుగర్ పేషెంట్స్‌కి ఇస్తే కూడా మంచి రిజల్ట్ ఉంది సార్. థాంక్ యూ. లైవ్ సార్. చెప్పండి. లైవ్‌లో ఉన్నా సార్. లైవ్‌లో ఒకసారి వీడియో ఆన్ చేస్తారా? మీరే ఆన్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ వీడియో స్టార్ట్ అని ఉంటుంది. అంతే కొట్టేయచ్చు. సార్ ఓకే.
ఎక్కడ? జోగులాంబ. జోగులాంబ గద్వాల జిల్లా సార్. త్వరగా చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? హలో సార్. చెప్పండి చెప్పండి సార్. నేను ఒక 1 month బ్యాక్ ఇది క్యూర్సెల్ ఇచ్చాను సార్. అయితే వాళ్ళకు 2 years నుంచి పిల్లలు లేరు అని చెప్పేసి, కడుపులో గాలి బుడగలు ఉన్నాయని చెప్పేసి సర్జరీ చేయాలని అన్నారు గైనిక్ డాక్టరు. అయితే దాని గురించని మనము క్యూర్సెల్ ఇవ్వడం జరిగింది. ఆమెకు ఇప్పుడు 40 days సార్. ఇది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అని చెప్పారు. హలో సార్ చెప్పండి చెప్పండి, మీరు చెప్తూ వెళ్ళండి. ఒకసారి లైవ్ లో మాట్లాడతారు సార్. ఒకసారి మాట్లాడించండి. మాట్లాడించండి సార్. ఒక మాట్లాడమ్మా, వీడియో రావలే, వీడియో ఆఫ్ చేసి. అరే నేను చెయ్యనా స్వామి, నువ్వన్నా మాట్లాడు. వీడియో లేదు, వీడియో ఉంది దాంట్లో, వద్దులే బాబా. రైట్ సార్. రామాజీ గారు ఓకే, సూపర్, చక్కటి రిజల్ట్ అందజేశారు. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం. మనకి సంతానం వైపు కూడా వాళ్ళకి ఒక మంచి రిజల్ట్ వచ్చి వాళ్ళు కూడా మంచి, మీరు ఏదైనా వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే చెప్పేసేయండి, మీకు అవకాశం ఉంది కాబట్టి. ఓకే సార్. వాళ్ళకు దాదాపుగా 2 years నుంచి పిల్లలు లేరని చెప్పేసి హాస్పిటల్ వైపు తిరిగారు. అయితే వాళ్ళకు 2 times అట్లా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం క్యూర్సెల్ ఇచ్చిన తర్వాత 45 days లో వాళ్ళకు కన్సీవ్ కన్ఫర్మ్ అయింది. దాంతో వీళ్ళు ఈరోజు షేర్ చేసుకుంటామన్నందుకు నేను ఇక్కడ లైవ్ లేకి వచ్చిన సార్. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. వాళ్ళకి మనందరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పండి. చక్కగా మంచిగా డెలివరీ అయ్యేదాకా మనం తోడుంటాం, వాళ్ళందరికీ మన క్యూర్సెల్ తోడుంటది. ఓకే అండి, వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఫ్రమ్ ప్రొద్దుటూరు సార్, విజయ ఆయుర్వేద అండ్ ఆర్గానిక్ స్టోరు. 9 సంవత్సరాల అపార అనుభవం ఉంది సార్ నాకు ఈ ఆయుర్వేదంలో. లాస్ట్ మంత్ అక్టోబర్లో వేరే ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి ఇది చాలా మంచి ప్రొడక్ట్ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణలో ఉంటాడు ఆయన, ఇంకా జోగులాంబ డిస్టిక్ లో ఉంటాడు, జనార్దన్ సార్ అని. తర్వాత ఆయనకు అంత నాలెడ్జ్ లేకుంటే నాకు సిఎస్ శ్రీనివాస్ సారు గతంలో ఆయన పరిచయము, ఆయన చాలా మంచి మిరాకిల్ ప్రొడక్ట్ సార్, ఇది ఒకసారి చూడండి, మీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా, మీరు మంచిగా సేల్ చేయగలరు, మీరు బయటికి రాకపోయినా పర్లేదు, మీరు చేయండి అని చెప్తే సర్లే అని తీసుకున్నాను. స్టిల్ ఈ రోజుకి నేను ఒక 100 అబోవ్ నేను ప్యాక్ సేల్ చేసి ఉంటాను. నేను ఈ రోజు మెయిన్ లైవ్ లేక రావడానికి కారణం ఏంటంటే, నేను చివరి అయింది కూడా నాకు తెలియదు. వాస్తవంగా నా ప్లేన్ ఫోన్ చేసి 4 star అయినప్పుడు చెప్పాడు, నేను ఆ రోజు చూసుకున్నా, వదిలేసా. దాని తర్వాత ఈ రోజు నాకు తెలియకుండా నేను సిల్వర్ అయిపోయా. అలా కొంతమందికి నేను పరిచయం చేశా. నా దగ్గర అనుభవం తీసుకున్న కొంతమంది అటు నెట్వర్క్ లో ఉండేవాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ద్వారా నేను ముందుకెళ్ళినా. ఈ రోజు నాకు తెలియకుండా నేను సిల్వర్ అయిపోయినా. ఇందులో నేను ముఖ్యంగా ఈ రోజు జూమ్ సెషన్ లేక చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక 2-3 మిరాకిల్స్ చూసా. నేను ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది, మెటబాలిజం బట్టి ఇచ్చుకుంటా పోతా ఉంటాను. రిజల్ట్ 100%. అంటే ఇక్కడ ఏంటంటే, కొంతమందిలో ఇక్కడ ఉన్న లైవ్ లో ఉన్నటువంటి వేలాది మందిలో కూడా కొంతమందికి వచ్చి ఉండొచ్చు, రాకపోయిండొచ్చు. కాకపోతే డిఫరెంట్ కారణాలు, ఒక్కొక్క మనిషికి ఒక మెటబాలిజం ఉంటుంది. ఆ మెటబాలిజం 100% వర్క్ చేయడానికి నేను ట్రై చేసి నేను చాలా ముందుకెళ్తా ఉంటాను. ఇప్పుడు 100 అబోవ్ నేను ప్యాక్ సేల్ చేశాను. అందులో ఒక మిరాకిల్ ఏంటంటే, రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ నేను ఇది మన ఈ క్యాన్సర్ ఒకటి, ఈ క్యాన్సర్ ఏంటంటే గిన జీర్ణాశయ క్యాన్సర్. అంటే జీర్ణాశయంలో క్యాన్సర్ పుట్టి త్వరపేటిక మౌత్ వరకు అటు పేగుల వరకు పాకి నోట్లో నీళ్ళు తాగాలన్నా కూడా, అంటే వాటర్ తాగినా కూడా కంప్లీట్ గా నోరంతా మంట. అంటే నోరు తెరిపి ఇలా ఓపెన్ చేసి చూస్తే నోరంతా ఎర్రగా అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు హాస్పిటల్ చాలా తిరిగి, ఆయనకు అప్పుడే 82 ఏజ్, అంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనేది చాలా వరకు డౌన్ అయింది. ఇంకా ఎవరు మాతో ఏం కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వచ్చారు. వాళ్ళకి అంతకుముందే మనతో కొంచెం అనుభవం ఉండడంతో ఏమన్నా ఫైనల్ గా ఈయన చివరి రోజుల్లో అయినా కొంచెం మంచిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాడని వచ్చారు. వస్తే నేను చెప్పా, సార్ కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఒకటి, ఇది మంచిగా వర్క్ చేస్తుంది, తీసుకొని వాడండి అంటే స్టార్ట్ చేశారు. వాళ్ళు డైలీ 1 ప్యాకెట్ వేస్తారు ఒక 3 days. 3 days తర్వాత కొంచెం ఆయన నీళ్లు తాగితే కొంచెం మంట తగ్గింది. తర్వాత నేను చెప్పా 2 ప్యాకెట్స్ వాడాలి సార్, మీరు డబ్బులకు వెచ్చించి ఇది చేస్తే కష్టము, 2 ప్యాకెట్ వాడితే మస్ట్ మిరాకిల్ రిజల్ట్ వస్తుందంటే వాడారు.
దాంతో ఏంటంటే అంతకు ముందే ఆయనకి బ్లడ్ మోషన్ వచ్చేది కంప్లీట్ గా. దాంతో వీక్ అయిపోయేవాడు. జస్ట్ 5 days లోనే ఆ మోషన్ లో బ్లడ్ రాకుండా ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత 10 to 15 days కల్లా ఆయన కొద్దిగా నోట్లో పుండ్లోనే తగ్గిపోతా కొంచెం ఇడ్లీ, కొంచెం ఏదైనా సప్పిడి తింటా వచ్చాడు. స్టిల్ ఈ రోజు ఆయన ఎప్పుడో 5 days 6 days కల్లా చనిపోతాడని చెప్పిన ఆయన 2 months అబోవ్ అయిపోయింది. ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు లైవ్ టెస్ట్ మోనీ లేయడానికి రెడీగా ఉన్నారు. నేనే పోలేని చేయలేకపోతున్నా. కానీ ఈ రోజు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. లైవ్ అనేది చాలా వీడియో నేను ఒక 5 minutes లో ఒక వీడియో చేసి పెడతాను. ఇలా ఎన్నో సార్ మనకి కంప్లీట్ గా ఏంటంటే నేను చెప్పాలంటే ఈ సెషన్ అంతా కూడా చాలదు. అంత 100 above నేను చేశాను. చాలా మిరాకిల్ రిజల్ట్ వచ్చింది సార్. క్యాన్సర్ పోయినది. ఆ క్యాన్సర్ కు ఏ మంది ఇచ్చినా పని చేయదు సార్. నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఆ పుండు వచ్చేగిన 82లో ఇమ్యూనిటీ పవర్ అస్సలు ఉండదు సార్. ఇంత వేగంగా మనకు B12 పెరగడం అనేది ఒక అనితర సాధ్యమైన విషయం సార్. ఇలాంటి మంచి ప్రోడక్ట్ మనకు పరిచయం చేసినటువంటి నా అప్లయన్స్ కావచ్చు, టాప్ అప్లయన్ నాకు లైన్ ప్లస్ చాలా ఫస్ట్ టైం జూమ్ లోకి వచ్చిన చాలా అద్భుతం సార్. నాకు తెలియకుండా నేను డబ్బు మినిమం అంటే ఒక 7.5 lakh నిన్న సార్ ద్వారా అంతా నేను విత్డ్రాల్ పెట్టుకొని తీసుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. జనుపాల సతీష్ కుమార్ సార్, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ ప్రోడక్ట్ నాకు మంచిర్యాల నుంచి పరిచయం అయింది సార్. కానీ నాకు ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం వలన మనకు ప్రభాకర్ సార్ వరంగల్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ గురించి పరిచయం చేసి దాని గురించి వివరించిన తర్వాత నేను ఫస్ట్ ఈ తీసుకున్నది మా మిసెస్ కొరకు సార్. మా మిసెస్ అండ్ మా మదర్. మా మిసెస్ షీ సఫరింగ్ విత్ వ్యారికోస్ వీనస్ సార్. సో వీనస్ అల్సర్ ఒక 2 times అయ్యి 3rd time తనకు ఊండు కూడా తగ్గలేని సిచ్యువేషన్ నుండి ఊండి ఇప్పుడు దాదాపుగా 80% మంచి రిలీఫ్ ఉంది సార్. అట్ ద సేమ్ టైం మా మదర్ కూడా షీ సఫరింగ్ విత్ బ్రాంకటిక్ ఆస్తమా అండి. తనకు సెల్యులార్స్ ఉండేది. హార్ట్లో కూడా కొంచెం ఆ కొలెస్ట్రాల్ వలన మొత్తం సెల్యులార్స్ ఉండే. సో తను కూడా మంచి రికవరీ అయ్యారు. అండ్ నాది ఏంటంటే నాకు ఐఎమ్ సఫరింగ్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి. ఒక 15 years నుంచి నాకు ప్యారెంజిటిస్, టాన్సిల్స్, దాంతో నాకు హెవీగా డస్ట్ ఎలర్జీ ఉంటుండే. సో నేను కూడా యాక్చువల్లీ నేను అది వాడే క్రమంలో నాకు ఒక నీ పెయిన్ ఉంటుండేనండి. ఆ నీ పెయిన్ అనేది ఒక 3 to 4 daysలో అద్భుతంగా తగ్గిపోయిందండి. సో దాని తర్వాత నేను ఇంకా పేషెంట్స్కి స్టార్ట్ చేశాను. నేను మల్టిపుల్ కేసెస్కి ఇచ్చేసానండి. బ్రెయిన్ స్ట్రోక్స్కి ఇచ్చాను అండ్ గైనిక్ ఇష్యూస్లో ఇచ్చాను. నేను నా దగ్గర ఇప్పుడు రిపోర్ట్స్ నేను ఆల్రెడీ మన టీంలో కూడా పెట్టాను. నేను లీవర్ పైన పెట్టాను అండ్ కొలెస్ట్రాల్ మీద పెట్టాను నేను. సో అద్భుతం అండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నా దగ్గర నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో నేను అది నేను చెప్తూ ఉంటే అసలు ఈ సెషన్ కూడా సరిపోదు. సో అద్భుతం అండి. ఏదైతే మనకు ఈ లయన్ ప్రసాద్ సార్ గారికి చాలా ధన్యవాదాలండి. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఒక 1 month అయింది నేను యుఎస్లో వచ్చి బాబు దగ్గరికి వచ్చాను సార్. నాకు 1995 నుంచి చాలా సివియర్ ఆస్తమా సార్. ఆస్తమా ఎట్లా అంటే నేను ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజనీర్గా ఉన్నాను. ఆ టీవీలు అవన్నీ రిపేర్ చేసేవాడిని అనమాట. ఆ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది. చాలా మందికి తెలుసు సార్ అది. దాంతో నాకు అక్యుములేట్ అయిపోయి మొత్తం సివియర్ ఆస్తమా 1995 నుంచి నేను ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. అది ఎలా అయిపోయిందంటే ఒక 3-4 years అయ్యేటప్పటికి చలికాలం వస్తే డెరిఫిలిన్, డెకాడ్రిన్ కంపల్సరీ 2 పూటల ఇంజెక్షన్ తీసుకోవాలి సార్. నేను 2 పూటల ఇంజెక్షన్ తీసుకోకపోతే ఉండలేను. ఇక మామూలుగా సోఫాలో కూర్చుంటే కూడా ఇట్లా ఆయాసం వచ్చి దమ్ము వస్తూ ఉంటుంది. ఇన్హేలర్ అండి, ఇన్హేలర్ ఎప్పుడు కూడా నేను కంపల్సరీ లెవెలిన్ ఇన్హేలర్ వాడతాను నేను. ఈ ఆస్తమా గురించి నేను తిరగని చోట్లేదు సార్. శ్వాస హాస్పిటల్ అని చెప్పేసి డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు. చాలా మందికి తెలుసు, అది హైదరాబాద్లో ఉంది. ఆ హాస్పిటల్ కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నాకు 8 to 10,000 రూపీస్ మెడిసిన్ అయితే కానీ, సార్ ఫీజు అయితే కానీ వీటన్నిటికి అయిపోయేది. కానీ ఏమీ లేదు. 2 సార్లు చేప మందు కూడా వేసుకున్నా సార్ నేను. హైదరాబాద్లో చేప మందు ఇస్తూ ఉంటారు, ఆ సీజన్లో ఇస్తారు జూన్లో అలాగా. 2 సార్లు చేప మందు వాడాను. హోమియోపతి కూడా చాలా చోట్ల వాడాను సార్. ఏమీ లేదు. 10 మెట్లు ఎక్కుతాయి సార్. 10 మెట్లు ఎక్కితే విపరీతమైన ఆయాసం. ఇంకా కూర్చొని ఎమ్మటే ఈ నెలలు ఒక 2-3 పఫ్లు, ఒక పఫ్ కాదు 2-3 పఫ్లు కొట్టుకోవాల్సి వచ్చేది. సో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక కంటిన్యూ అట్లాగే ఇక తగ్గదు అని చెప్పి అన్ని రకాలు వాడాను కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తాను. ఎంత సివియర్ ఆస్తమా అంటే సార్ నమ్మరు,
నేను ప్యాంట్ జోబులో పెట్టుకొని ప్యాంట్ అట్లా తలుపు వెనకాల తగిలిస్తాం కదండి. నేను పడుకునేటప్పుడు కంపల్సరీ దిండు కింద పెట్టుకొని పట్టుకోవాలి ఇన్హేలర్. ఎందుకంటే మధ్యరాత్రి ఒక్కొక్కసారి వస్తే ఇది వెళ్ళి ఆ ప్యాంట్ జోబులోంచి తీసుకునేదాకా కూడా ఆయాసం ఆగకపోయేది సార్. అంత సివియర్ కండిషన్‌లో ఉండేవాడిని. సో, ఒకసారి నాకు ఈ ఆస్తమా ఉన్న సంగతి నాకు డాక్టర్ సత్య గారికి తెలుసండి. సత్య గారు నాకు పాత మిత్రులు. దగ్గర దగ్గర ఒక 25 ఇయర్స్ నుంచి మిత్రులు. సో, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్యూర్సెల్ అని వచ్చిందని చెప్పేసి మార్చ్‌లో సార్. మార్చ్‌లో క్యూర్సెల్ అని వచ్చిందండి. మీకు ఆస్తమా ఉంది కదా సివియర్‌గా. ఇది 200 క్రానిక్ డిసీజెస్‌కి వర్క్ చేస్తుంది. మీరు తీసుకోండి అని చెప్పారండి. చెప్తే సరే డాక్టర్ గారు నాకెప్పుడో ఎప్పటి నుంచి మా మిసెస్ కూడా మోకాళ్ళ నొప్పులొస్తే ఒకసారి సార్ దగ్గరికెళ్ళాం. అట్లా పరిచయం అన్నమాట. ఇంకా సార్ చెప్పారు, సత్య గారు చెప్పారు అన్న మాట తీసేయకుండా, "సార్ అది పంపియండి సార్ వెంటనే నేను వాడి చూస్తానండి." ఎంత అంటే 5800 అన్నాడు. ఇమ్మీడియేట్‌గా ఫోన్‌పే కొట్టేసాను. ఒక 2 డేస్‌లో అనుకుంటా సార్. 2 డేస్‌లో సారు కొరియర్ అది ర్యాపిడో బుక్ చేసి, "సార్ మియాపూర్‌లో ఉంటారు. నేను తార్నాకలో ఉంటాను. ర్యాపిడో బుక్ చేసి ప్రసాద్ గారు నేను పంపిస్తున్నాను" పంపించారు సార్. అది వాడాను. స్టార్ట్ చేసి ఎలా వాడాలంటే చెప్పారు సారు. 2 ప్యాకెట్‌లొచ్చాయి. నేను వాడుతున్నాను. వాడుతూ మా మిసెస్‌కి కూడా చాలా సివియర్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి సార్. మోకాళ్ళ నొప్పులు ఎలా అంటే కార్‌లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే ఆపిన తర్వాత మళ్ళీ నేను కార్ డోరు నేను క్లోజ్ చేసుకొని ఇటువైపు వచ్చి చెయ్యి పట్టుకొని తను లేపితే గాని లేచి నిలబడి నడిచేది కాదు. ఒక 10 అడుగులు లేసిన తర్వాత నార్మల్ కండిషన్‌కొచ్చేది. సార్‌ని అడిగాను, "సార్ ఇది మీ 200 క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గుతుందన్నారు కదా! మేడంకి మోకాళ్ళ నొప్పులొచ్చినాయంటే, అది కూడా వాడండి సార్" అంటే ఒక ప్యాకెట్ తను వాడింది. ఒక ప్యాకెట్ నేను వాడటం మొదలు చేశాను. మీరు నమ్మరండి ఈ ఇన్హేలర్ వాడేది ఎట్లా అంటే నేను ఇన్ని సార్లు చూపెడుతున్నాను కదా! లెవోలిన్ ఇన్హేలరు. ఎంత ఆస్తమా ఉండేదంటే ఒక 1 వీక్‌లో మొత్తం ఇన్హేలర్ నేను ఆ ప్యాంట్ జోబులో తీసుకోవటం, దిండు కింద పెట్టుకోవడం అది కూడా లేదు సార్. 10 మెట్లెక్కి కావాలని నేను చేసి చూసాను. 10 మెట్లు కాదు మీకు 20 మెట్లెక్కిన మా థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాము. 64 స్టెప్స్ ఉంటాయండి. కావాలని థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కితే కూడా ఆస్తమా రాలేదు. ఈ ఇన్హేలర్ కొట్టడం మొత్తం బంద్ చేశాను సార్. అసలు ఎంత మిరాకిల్ రిజల్ట్ వచ్చిందంటే, మా మిసెస్‌కి ఇస్తే కూడా తను కూడా ఒక 1 మంత్ వాడింది. ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు కూడా తెప్పించుకున్నాడు సార్. ఆ వాడుతూ ఉంది. కంటిన్యూ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులేం లేవు. బాస్పెట్లేసుకొని దగ్గర కూర్చుంటారు కదా! నేను పూజ చేస్తుంటే కూడా అనేవాడిని. "ఎందుకమ్మా ఎక్కువైతాయి నీకు నొప్పులు? ఆ పీట మీద కూర్చొని చేసుకోలే" అంటే, "లేదు లేదు" అని చెప్పి కూర్చునేది. అట్లాంటిది ఇప్పుడు కిందనే కూర్చొని పూజ అరగంట సేపు పూజ చేసుకున్న ఏమి నొప్పులు లేకుండా అయిపోయింది. నాకు థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ దగ్గర దగ్గర 8 ఇయర్స్ నుంచి ఉంది సార్ థైరాయిడ్ నాకు. ఈ బక్కగుండే థైరాయిడ్ అంటారు కదా! పలచగా అయిపోతారు. సో, జుట్టంతా ఊడిపోయేది అలా అయిపోయేదన్నమాట. థైరాయిడ్ కూడా నేను ఇదేసుకున్న ఒక 1 మంత్ తర్వాత టెస్ట్ చేస్తే సార్ 5.78 ఉన్న థైరాయిడ్ 3.17కి వచ్చింది సార్. ఓన్లీ 1 మంత్‌లోనే. ఆస్తమాతో పాటు అది కూడా వాడాను. సో, అది టెస్ట్ చేస్తే థైరాయిడ్ తెలిసింది. ఇదికేమో ఫిజికల్‌గా నాకు తెలుస్తోంది సార్. సో, మొన్న 1 మంత్ అయింది ఇక్కడికొచ్చి బాబు దగ్గరికి. నేను చిగురుసెల్ వాడుతున్నారా? చాలా తగ్గిపోయింది అంటే కూడా, "వద్దు నాన్న కావాలంటే ఇది తీసుకొచ్చి అవతల పడేద్దురు గానీ, మీరు ఒక 6 నెలలుంటారు కాబట్టి 6 ఇన్హేలర్లు తెచ్చుకోమని" చెప్పాడు. 6 తెచ్చాను సార్. ఇది ఫస్టే ఇప్పటిదాకా ఇంకా ఇది 20 పఫ్స్ కూడా ఇవ్వలేదు సార్. 10 పఫ్సే దీంట్లో. అంత ఇదిగా 6 పఫ్‌లు అట్లాగే ఉన్నాయి సార్. కావాలంటే అక్కడికి పోయిన తర్వాత పారేసుకోండి గానీ ఇక్కడ దొరకవు నాన్న అని చెప్పేసి తను తెచ్చుకోమన్నాడు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సార్. నేను చాలా మందికి ఇది మా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి అంతా చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నేను మార్చ్‌లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 4 స్టార్‌లో ఉన్నాను సార్ నేను. చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది సార్. ఫస్ట్ ముఖ్యంగా నాకిది పరిచయం చేసిన డాక్టర్ సత్య గారికి, మన ఇండియాకి తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి శతకోటి వందనాలు సార్. ఎందుకంటే సార్ లేకపోతే అది ఇండియాకి పరిచయం అయ్యేది కాదు. సత్య సార్ లేకపోతే ఇది నాకు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరికైతే నిజంగా శతకోటి వందనాలు సార్. అట్లాగే నా దాంట్లో చాలా మంది వాడుతున్నారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ చెప్తున్నారు సార్. ఈ చాలా మంది చెయ్యి రేజ్ చేస్తున్నారట గానీ, హ్యాండ్ రైజ్ చేసి నాకు చెప్పడానికి అవ్వట్లేదు అంటున్నారు. సో, వస్తుందిలెండి ఒక్కొక్క సండే ఒక్కొక్కళ్ళు ట్రై చేయండి అని చెప్పాను సార్. ఇది నా రిజల్ట్ సార్. సరికి జీవి వెంకట్ సార్ టీమ్ సార్. నా అప్లైనర్ వచ్చేసేసి తాళ్ళూరు వెంకటేష్ సార్. నాకున్న ఇష్యూ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. వితిన్ 11 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల. ప్రెగ్నెన్సీ నాకు తాళ్ళూరు వెంకటేష్ ద్వారా పరిచయం చేశారు. సార్ చెప్పారు, "మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది కదా మేడం, ఒకసారి ఇది వాడి చూడండి. దీన్ని ప్రిఫర్ చేయండి క్యూర్సెల్ అనే ప్రోడక్ట్‌ని." అంటే ఒక 20 డేస్ యూజ్ చేశాను సార్. 20 డేస్ యూజ్ చేసినాను. నాకు వితిన్ 7 డేస్‌లో వచ్చింది సార్. అంటే వితిన్ 7 డేస్‌లో రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్యాకెట్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నేను యాస్ ఎ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను సార్. నేనైతే ఆ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత 2 డేస్‌కి ఒక్కసారి బాగా టైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత హెడేక్, ఇంటికొచ్చాక బాగా డాట్ అనేది యేసుకునేదాన్ని. వీక్లీలో 2 డేస్ మాత్రం యూజ్ చేసేదాన్ని. అది వెంటనే 20 డేస్‌కి రిలాక్స్ వచ్చింది సార్ అది.
అదనేది బ్యాక్ పెయిన్, ఈ 3 మాత్రం నాకు ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది. దీని ద్వారా వచ్చిన రిజల్ట్ ని మా కొలీగ్స్ యాజ్ ఏ కొలీగ్స్ గా టీచర్స్ చూసి నన్ను గ్యాస్ట్రిక్ ఎంత ఇష్యూ నేను ఎంత క్యూర్ చేసిన దానికి మేరీ మేడం అని ఒక నా కొలీగ్ ఉన్నారు సార్, ఆ మేడం కి పాస్ చేశాను. ఆ మేడం కూడా అంతే యాజ్ ఏ రిజల్ట్ తనకు కూడా వచ్చిన రిజల్ట్ ని తనకు కూడా అంతే వచ్చింది. విత్ ఇన్ 7 days కి వచ్చిన తర్వాత మా కొలీగ్స్ అందరికి ఇలా పాస్ చేయగలిగాను నేను. అలానే మా వెనక హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్ ఉండేది సార్, ఆ మేడం కి ఇట్లానే సర్జరీ అవ్వాలని అనుకున్నారు. తనేమో ఏం చేశారంటే, నేను ఇట్లా సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానమ్మా, మీరు అంటే తనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఆ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇలా నేను సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నానమ్మా అంటే, ఆంటీ ఒకసారి ఆగండి మీరు, నేను ఇలా క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, ఇది మాత్రం రిజల్ట్ ఉంది, ఒక్కసారి ఒక 1 ప్యాకెట్ వాడి చూడండి, మీరు ఇన్ని హాస్పిటల్స్ పెట్టారు కదా, ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఒకసారి ఈ ప్యాకెట్ వాడి చూడటం వల్ల ఏముంది మీకు అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఆ ఆంటీకి ఇచ్చాను. ఆంటీ 2 years నుంచి వెళ్తుంది హాస్పిటల్కి, ఇలాగా స్కాన్ తీసుకుంటున్నారు, ప్రాబ్లం అని చెప్తున్నారు, పక్కన వాపు వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 2 years నుంచి అదే మెడిసిన్ వాడుతూ ఉన్నారు విత్ ఇన్ కంటిన్యూషన్ గా. ఒకసారి ఈ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో, మీకు ఆపరేషన్ అవసరమో లేదో చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళండి ఆంటీ అని అన్నాను నేను. 20 days ఆగిన తర్వాత ఆంటీ యూజ్ చేసిన తర్వాత డైలీ 2 ప్యాకెట్స్ యూజ్ చేసింది. పర్ డే వచ్చేసరికి 2 ప్యాకెట్స్ యూజ్ చేసిన తర్వాత నాకు బ్లీడింగ్ ఆగిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా, నేను వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి నేను ఈ క్యూర్సెల్ వాడతాను డైలీ తీసుకొని అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 2nd ప్యాకెట్ స్టార్ట్ చేసింది. ఆంటీ చాలా హ్యాపీగా 2 years నుంచి నేను ఇన్ని మెడిసిన్ వాడుతున్నాను, ఇప్పుడు ఈ మెడిసిన్ నుంచి నాకు ఇంత క్యూర్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ తగ్గి, నేను ఇన్ఫెక్షన్ తగ్గి, నాకు పెయిన్ లేకుండా ఇప్పుడు ఆ 1 ప్యాకెట్ వాడి 2nd ప్యాకెట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ చైన్కి వెళ్ళగలుగుతున్నారు తను. ఇప్పుడు 2 years నుంచి తను వెళ్ళలేదు, ఇప్పుడు చైన్కి వెళ్తున్నారు తీసుకొని. నెక్స్ట్ అలానే నేను 17 మెంబర్స్ కి ప్రమోట్ చేశాను నాకు వచ్చిన రిజల్ట్ ని బట్టి. ఇట్లానే 15 years బ్యాక్ ఒక అతను యాక్సిడెంట్ అయ్యారు. ఆ యాక్సిడెంట్ అయితే తను 15 years నుంచి అదే ఇంజురీతో బాధపడుతున్నారు. ఎట్లాగా సర్జరీ అయింది, రాడ్లు వేసుకొని చాలా అంటే బ్లాక్ షేడ్ వచ్చింది కాలు మొత్తము, ఫింగర్స్ ఇలా పైకి వెత్తలేరు, బొటిన్ వేలు ఫింగర్స్ పైకి వెత్తలేరు. ఆ పైకి వెత్తలేని ఫింగర్స్ ని నేను ఒక్కసారి నాకు వచ్చిన గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను కూడా నాకు వచ్చిన రిజల్ట్ ని నీకు చూపిస్తే తను వచ్చి తీసుకున్నారు, మా ఇంటికి వచ్చి తీసుకున్న తర్వాత తనకి 3 days విత్ ఇన్ 3 days లో ఫింగర్స్ పైకి ఎత్తి నాకు వచ్చి చూపించి మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి ఇంకో ప్యాకెట్ తీసుకొని స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళారు సార్. తనైతే నాకు ఈ 15 years లో రాని రిజల్ట్ ఇప్పుడు నేను ఫింగర్స్ ఎత్తి లేపగలుగుతున్నాను పైకి, నా కాళ్ళు చూడు అని చెప్పేసి నాకు దగ్గర ఎదురుగా వచ్చి చూపించి నాకు స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు సార్. ఇట్లా నేను 70 members కి ప్రమోట్ చేయగలిగాను. ప్లస్ షుగర్ పేషెంట్ ఒక అమ్మాయికి 450 ఉంటుంది, తనకి 14 years పాప 9th class చదువుతుంది. ఆ పాపకు కూడా అలానే ఇట్లానే డయాలసిస్ చేసుకుంటుంది, డయాలసిస్ చేసుకుంటుంటే నేను తనకి ఇట్లానే ఇచ్చాను. స్కూల్లో చదువుతుంది, ప్రిన్సిపల్ సార్ చెప్పారంటే ఇట్లా శ్రీలత మేడం ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఒకసారి యూజ్ చేసి చూడమ్మా అని చెప్పేసి తను ప్రిన్సిపల్ సార్ చెప్పగానే తను నా ఇంటికి వచ్చి ఈవినింగ్ వాళ్ళ ఫాదర్ తను వచ్చి చూసి రిజల్ట్ వచ్చిందమ్మా చూడు, ఇన్సులిన్స్ తీసుకుంటుంది సార్, ఇన్సులిన్స్ తీసుకోవటం వల్ల ఇట్లాగా ఒకసారి వాడి చూడు, నేను చాలా మందికి ప్రమోట్ చేశాను, ఒకసారి నువ్వు నీ ఏజ్ 14 కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తనకి ఇచ్చాను. తనకి ఇచ్చిన తర్వాత ఒక 20 days వాడింది, 20 days 5 days 1 సాకెట్ యూజ్ చేసింది, 5th day ఆఫ్టర్ 2 సాకెట్స్ యూజ్ చేసింది. తనకి 450 ఉన్న షుగరు తనకి ఇప్పుడు వచ్చేసరికి 230కి వచ్చింది సార్, 230కి వచ్చింది. 230కి వచ్చిన తర్వాత తను డైలీ ఇన్సులిన్స్ లేకుండా ఇప్పుడు వాడగలుగుతుంది, స్కూల్కి వెళ్తుంది డైలీ. అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్, తనంటే అక్క అంటది, స్కూల్లోనేమో టీచర్ అంటది, ఇంటికి వచ్చిన తర్వాత అక్క అంటది, అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, నేను ఇంక ఇట్లానే నాకు ఇన్సులిన్స్ లేకుండా ఉంటది అని అనుకుంటే నేను కంటిన్యూ చేస్తా అంటే, నీకు ఇన్సులిన్స్ లేకుండా ఉంటదమ్మా, ఇప్పుడు నీకు ఉంది కదా, నీకు లేకుండా ఉంటానే ఉంటది, ఒక 3 months యూజ్ చెయ్యి, ఇలానే కంటిన్యూషన్ గా బాగుంటది అని చెప్పాను. తను ఇప్పుడు మాత్రం 2nd ప్యాకెట్ నుంచి 3rd ప్యాకెట్ మొన్న వచ్చి 4 ప్యాకెట్స్ తీసుకెళ్ళింది సార్. తను ఇలా వచ్చిన రిజల్ట్ ని బట్టి నేను ప్రమోట్ చేయగలిగాను, ఒక 70 numbers కి ఇచ్చాను సార్. బట్ ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేసినందుకు లయన్ సార్కి. కడుపు పైన గడ్డ పేగు వస్తే నేను ఎన్ని దగ్గర చూపించిన నాకు తెలుసు సార్. మోకాలు నొప్పులు, డ్రైవింగ్ చేస్తుంటే సార్, కార్ డ్రైవింగ్ చేస్తుంటే మోకాలు నొప్పులు చాలా ఉండేది. ఆ 3 floor బిల్డింగ్ ఎక్కకపోయాడు సార్. ఇప్పుడు మాకు 2 BHK వచ్చింది, 9th floor బిల్డింగ్ కూడా ఎక్కిన సార్. నేను ఈ కాలు నొప్పులు తగ్గినాయి, నాకు 4 ప్యాకెట్లు వాడుతున్నా సార్, ఇప్పటికి 4 ప్యాకెట్లు అయినాయి,
స్టార్టింగ్ నుంచి నాకు రియల్ ఎస్టేట్ చేస్తుంటే డ్రైవింగ్ చేస్తుంటే కార్ డ్రైవింగ్ చేస్తుంటే అదే నాకు మెడ నొప్పులు, ఈ ఛాతీలో గడ్డలు, పక్క పొంట లెఫ్ట్ సైడ్ గడ్డలు, మళ్ళీ ఇంకోటి ఈ పొట్ట మీద పేగు వచ్చింది సార్. నాకు అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు వచ్చింది, పోలేదు ఇప్పటి ఇంకా. ఇంకోటి వరిబిజం ఉండే సార్ నాకు. వరిబిజం అంటే అప్పుడు ఆపరేషన్ చేయించారు. మన ఏంది ఆపరేషన్ అంటే ఇట్లా ఆపరేషన్ లేకుండా డైరెక్ట్ చేసారు అన్నట్టు, ఆయుర్వేదిక్ డాక్టర్ చేస్తే అది సరిగా కుదుటపడలేదు సార్. పడకుండా అది మళ్ళీ స్టార్ట్ అయింది నాకు మొన్న ఒక 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయితే, మళ్ళీ ఇది క్యూరిసెల్ వాడిన తర్వాత అది నొప్పి తగ్గుకుంటూ వచ్చేసింది నాకు వరిబిజంది లెఫ్ట్ సైడ్ లో. ప్లస్ ఈ మోకాలు నొప్పులు, ఈ ఛాతీ మీద గడ్డలు తగ్గిపోయినాయి. ఇగో ఇక్కడ కాలుకు దెబ్బ తగిలితే దీంట్లో మొత్తం బ్లాక్నెస్ ఉండేది, ఇక్కడ పక్కకు చూడండి సార్, ఇది కూడా వైట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి చర్మం ఈ ముడతలు పడుతున్నా సార్, ఇదంతా ముడతలు పడి బ్లాక్ ర్యాషెస్ వస్తుండే, ఇవి కూడా తగ్గినాయి నాకు. నేను 5-6 సార్లు ట్రై చేసిన సార్ టెస్ట్ మనం చెప్దామనేసి, నాకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు. నాకు ఆయాసం ఎక్కువ వచ్చేది. ఆ తర్వాత ఆయాసం వచ్చి కూడా దాదాపు 5-6 సంవత్సరాలు అయింది ఆయాసం వచ్చి కూడా. ఆ తర్వాత ఈ మెడజీవన నిప్పులు మొత్తం సార్, ఈ మెడజీవన నిప్పులు మొత్తం కూడా పట అంటాయి అనమాట. అసలుకి చిట్ట ఏదైనా చిన్నగా ఏదైనా శబ్దం వచ్చినా, ఏదన్నా చిన్న ఇంట్లో ఏదైనా గొడవ చేసినా ఎప్పుడైతే తలకాయ పగిలే అంత కోపం వస్తుంది సార్. ఏంది ఇటువంటి ప్రాబ్లం వచ్చింది, ఎన్ని టాబ్లెట్లు అన్నా, ఎన్ని టానిక్లు అన్నా తగల. ఆ తర్వాత క్యూసెల్ ఇట్లా సార్ ఇచ్చారు. ఆ తర్వాత వాడడం స్టార్ట్ చేశాను సార్. దాదాపు ఇప్పటికి స్టిల్ 140 రోజుల నుంచి వాడుతానే ఉన్నాను సార్. వాళ్ళకి గ్యాస్ ట్యూబ్లు కానీ, ఇన్హేల్స్ వాడే విధానం కానీ, ఆ తర్వాత ఆయాసం రావడం కానీ ఏ మొత్తం పోయినాయి సార్. దాంతోపాటికి ఇవన్నీ కూడా చిత్త అనేవి కూడా ఆగిపోయినాయి సార్. నరాలు కూడా అన్ని ఇప్పుడు నేను స్నానం చేసేటప్పుడు తలకు పూసుకునేటప్పుడు దాదాపుగా నెలకు ఒకసారి పూసుకునేవాను సార్. ఎందుకంటే ఇవన్నీ బాగా చిత్త అన్ని తలకు పూసుకోను. అటువంటిది అలా డైలీ దాదాపు 3-4 రోజులకు ఒకసారి తలకు పూసుకుంటే ఉన్నాను. అంత ఫ్రీగా ఉందన్నమాట. నిద్రపోయేటప్పుడు కూడా పక్కన దిండు పెట్టుకుని నిద్రపోయేవాడిని. అటువంటిది ఇప్పుడు దిండు లేకుండా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్. అటువంటి ప్రోడక్ట్ సార్ ఇది. అసలు నెంబర్ ఆఫ్ అన్ని రకాల డిసీజెస్ మనకు తెలియకుండానే తగ్గిపోతున్నాయి సార్. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మా ఇంటి పక్కనే మా బాబాయ్ గారికి ఇచ్చున్నాను సార్. ఆయనకి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి షుగర్ సార్. హలో సార్ చెప్పండి. 20 సంవత్సరాలు షుగర్ సార్. దాంతోపాటు ఆయనకి మోకాలు నొప్పులు. తర్వాత రోజు హాస్పిటల్కి పోయేవాడు పాపం. 2 రోజులు 3 రోజులు ఒకసారి హాస్పిటల్కి పోయి చెస్ట్ చేయించుకుని పాపం చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు పాపం. ఆయనకి దాదాపు 75 సంవత్సరాలు సార్. దాదాపు షుగర్ కూడా తినక ముందు 290 ఉండేది. తిన్న తర్వాత 390 ఉంటుంది అనమాట. అటువంటి షుగర్ దాదాపుగా ఇన్ఫ్లుయెన్స్ స్టేజ్కి వచ్చాడు మా బాబాయ్ గారు. అయితే ఈ ప్రోడక్ట్ వాడుతాడు బాబాయ్ అంటే, ఇవన్నీ వాడతాయా బాబు, ఇవన్నీ చాలా వాడాను, దీంట్లో తీయగా ఉంటుంది ఈ ప్రోడక్ట్, నాకు షుగర్ ఆయా, నాకు ఎందుకులే బాబు ఈ ప్రోడక్ట్ అది అని అంటారు మా బాబాయ్ గారు. కాదు బాబాయ్ గారు, ఇది మీరు వాడండి, వాడిన తర్వాత మీరే నాకు 10 మంది చూపిస్తారు బాబాయ్ గారు అని చెప్పాను సార్ ఆయనకి. దాదాపుగా 100 రోజులు దాకా ఎటువంటి రిజల్ట్ లేకుండా జస్ట్ మొత్తం వాడుకుంటూ వచ్చారు సార్. మొన్న రీసెంట్గా టెస్ట్ చేయిస్తే తినక ముందు వచ్చేసి 98 షుగర్, తిన్న తర్వాత 198 ఉంది సార్. వాళ్ళకి అసలు ఏంటి బాబు ఇంత రిజల్ట్ వచ్చింది ప్రోడక్ట్. ఆ తర్వాత మోకాలు నొప్పులు పోయినాయి. తర్వాత మొహం అంతా వాష్ అయ్యింది పాపం ఆయనకి, అది తగ్గిపోయింది. ఆ తర్వాత దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి ఇచ్చింది. మళ్ళీ బాబాయ్ గారు మా పెనాంకి ఇచ్చాం. మళ్ళీ ఆమె కూడా ఏంటంటే ఈ ప్రస్తుతం అన్ని ప్రాబ్లమ్స్ ఆమెకి, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి పాపం ఆమెకి. ఆమె కూడా వాడుకుంటూ వస్తున్నాం సార్. చాలా బాగుంది ఆమె కూడా చాలా బాగుంది అన్నది. చర్మ మొత్తం తగ్గినాయి సార్. ఇటువంటి ప్రోడక్ట్ మాకు మన శ్రీయాదవ్ గారు పరిచయం చేయడం, మాకు ఆటోమేటిక్ మనం రంగేసినట్టుగా నల్లగా వస్తున్నాయి సార్. లోపల జుట్టు కూడా విపరీతంగా జుట్టు ఊడేది, ఇది వరకు ఈ తంటి ఊడేది సార్. ఇప్పుడు గట్టిగా అన్నా సరే ఊడట్లా. అటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. కంటి చూపు కూడా మెరుగుపడింది సార్. చాలా నెంబర్ 1 అనమాట. అటువంటి ప్రోడక్ట్ మనకి నిజంగా ధన్యవాదాలు సార్. బెంగళూరు, కర్ణాటక, 1 star. Sir, I am using it last 4 months myself. So I am able to climb. ನಾನು 6 ಮಾಡಿ ಹತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ವಿತೌಟ್ ಬ್ರೇಕ್. ಇಟ್ಸ್ ಮೈ ಟೆಸ್ಟಿಮೋನಿಯಲ್ ನಂಬರ್ 1. ನಂಬರ್ 2, ನನಗೆ ತಲೆ ಮೇಲೆ ಕೂದಲಾಗಿತ್ತು, ಈಗ ಕೂದಲು ಬರ್ತಾ ಇದೆ ಲಾಸ್ಟ್ 3-4 months. So I am getting hair in my head. Number 2 to my testimonials. And I am having a little gastric. That's also completely cured. Is my testimonials. I given more than 200 patients. And 2,000 patients are taking my advice in all over Karnataka. Very good testimonials, and good product is good. And my experiment I given 7 years, 8 years, 9 years, and 12 years, and 38 years. Mental disorder people, they are getting cure, and their acting, their action,
they are not able to talk, ಅವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, they are able to do some activities more other than that. So QCell is curing with the brain, heart, all part of the body, which your people are knowing it. I also strongly suggest who will take more than 2 liters of water, they should take it. Less than 2 liters water, it will not work out at all. It is my experiment. I've given the paralysis patient also. I'm giving paralysis patient half a packet for 4 times. Somehow they are able to manage the drinking water of 1.5 liters. That is be permitted. I'm a senior surgeon in Karnataka, and I'm working in the Ramaya Medical College and Medical College nearby, about 26 medical colleges. I'm a guest lecturer and a lecturer also. I've been retired Deputy Secretary Protocol in Karnataka Vidhan Sabha. So I work in the under government of the Karnataka also last 2014. I'm 71 years old. I'm 70 kgs of the weight also. And 5'4" is my height. So I'm fitness body is there, and I am simply go to many naughty doctor and body doctor and all. I will tell them to simply test without, I am not say doctor. So they will say they are perfectly all right, no problem. That is my hobby, just to know my fitness, so others should certify, not myself. So I strongly suggest to the viewers or our beneficiaries, kindly drink more water, be happy, and less stress is the most important. If you have got a stress, it will not. And it's a nambike, it is a mindset, is the first. A mindset is there, everything will be cured. Mindset is not there, it will not be cured any disease. Amritam, if you are given also, it will not be cured. It is my humble request to all viewers and our colleagues of the QCell family. So yesterday, Janmashtami, I got it single star. I will continue. I will be becoming end of this year. I will become a silver star. I will be silver. After silver, you can gold. Silver or gold, I will receive it. This is my testimonial, sir. సార్ సూపర్ సార్ అంటారు. అది వాస్తవమే సార్. ఫస్ట్ నాకు నాగేశ్వరరావు ఈ క్యూర్సెల్ ఇచ్చిన తర్వాత అతనికి 75 ఏజ్. అంటే ప్రోడక్ట్ కాదు, అతని ఏజ్ చూసి ఇది అతను నాకు పదే సార్లు ఇది వాడండి సార్, చాలా మందికి ఉపయోగపడుతుంది చెప్పారు. ఇది వద్దు, నేను చేస్తున్నాను, ఇది ఎందుకు సార్ నాకు వద్దులేండి సార్ అసకించినే మేడం గారు, లలిత గారు, తర్వాత నాగార్జున సార్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి ఒక్కరు కోరింటే మన కొడుకున్నారో తల్లిదండ్రులు బాధ, ప్రతి టీబీ ఉన్నది, అది మనకు తెలియకుండా మా అమ్మగారికి ఎప్పుడు కూడా అదే భుజాలు వెళ్ళడం, చెయ్యి ఎత్తకపోవడం ఇవన్నీ జరుగుతుంది. కూర్చొని లేవక స్నానం చేసేవారు కాదు. అలా ఉండడం వల్ల మా అమ్మగారికి మా అన్నయ్య గారు చెప్తే అమ్మకు వాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక 3 months వాడారు సార్. 3 months లో అంటే 2 months లోనే ఆవిడకి షుగర్ కూడా కంట్రోల్ అయిపోయి, ఇప్పుడు తినక ముందు 110 ఉండి, తినిన తర్వాత 160, 170 అయిపోయింది. ఇప్పుడు కూర్చొని స్నానం చేస్తున్న ఆయన, నీ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అమ్మ యొక్క ఆనంద బాష్పాలు కొడుకు ఎవరు విన్నే అది అద్భుతంగా ఉంటాయి సార్. అదైతే మిరాకిల్. మా నాన్నగారు హవల్దారు, ఆర్మీ. అతను ఎప్పుడు కూడా ఆర్మీ అంటే అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు, కొద్దిగా డ్రింక్ వేస్తారు. అతనైతే ఏది కూడా లిక్విడ్ అంటే వాటర్ వేయకుండా తాగుతారు, కొద్దిగా లివరు. అది కూడా ఈ క్యూర్సెల్ వల్ల క్లియర్ అయింది సార్. దాని తర్వాత మా చిన్నాన్న గారు సోంపేటలో ఉండేవారు. అతను వాళ్ళు పిల్లలు కూడా ఇద్దరు కూడా డాక్టరు, వాళ్ళ అల్లుడా డాక్టర్ సార్. నాకు ఎప్పుడు అంటుండేవారు మా చిన్నాన్న గారు, ఆ చైతన్య గారు, దళాయి చైతన్య గారు, మోనే నాకు కాల్ బాగా ఇబ్బంది అవుతుంది, నాకు ఏదైనా మందు ఉంటే, నేను ఆయుర్వేదిక్ ఎక్కువగా అలవాటు వాడేవాడిని సార్, నేను అందరికి ఇచ్చేవాడిను. చిన్న ఒకటి వచ్చింది, క్యూర్సెల్ వచ్చింది వాడతామంటే నాగేశ్వరరావు తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇమీడియట్ నేను చెప్పగానే నమ్మారు, నా మీద నాకు నమ్మకం పెట్టి ఒక 2 months వాడిన తర్వాత అతనికి రిటైర్ అయిపోయారు. 65, 70 మధ్యలో ఉంటది. 2 months లో 10 kgs దగ్గర మోకాల నొప్పులు అనేవి క్లియర్ గా 70% రికవర్ అయిపోయిన తర్వాత ఇద్దరు వాళ్ళ అమ్మాయిలు డాక్టర్లు, వాళ్ళ అల్లుడు మిరాకిల్ అయిపోయారు సార్. ఏంటి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ నాకు మా నాన్నగారికి ఇంత రికవరీ అయిందని ఆశ్చర్య అయిపోయి సార్. నెక్స్ట్ ఏంటంటే పలాసలో ఒక అతని పేరు పట్నాయక్ సారు, 65 బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ సార్. అతను నేను వెళ్తుంటే, నేను 8 months నుంచే వింటున్నాను, సాయి గారు ఇది వాడాలంటారా, మీరు చెప్తున్నారు కానీ వాడుతాను, ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్
షుగర్ కంట్రోల్ అయిన తర్వాత అతనికి ఒక కిడ్నీ ఉంది సార్. డాక్టర్లు ఏమన్నారంటే ఆపరేషన్ చేయమన్నారు. వాపు వస్తుంది, ఆపరేషన్ చేయాలంటే చూద్దాం అనుకుని 20 days వాడారు సార్. అతను నేను టెస్ట్ మ్యాన్ అయిన తర్వాత సాయి గారు నాకేంటి ఈ విధంగా ఆపరేషన్ డాక్టర్ దగ్గరికి అయితే ఆపరేషన్ వద్దు, క్లియర్ అయిపోయింది, నొప్పి కూడా క్లియర్ అయిపోయింది, అద్భుతంగా పనిచేస్తుంది, ఈ క్యూర్సెల్ అద్భుతమని అతను కూడా టెస్ట్ మనీ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత మా కజిన్ బ్రదరు నేను అతను ఒక షిరిడి సాయి ధ్యాన మందిలో చైర్మన్, అతను ట్రస్ట్ నడుపుతూ ఉంటారు. అతనికి సోయసిస్ మచ్చలు, ఎలర్జీ, చెయ్యిలంతా ఎలర్జీ బాగా ఉంది సార్, బాడీ అంతా. అన్నయ్య ఎన్నో మందులు వాడుతున్నారు, అతనికి ఇప్పుడు ఇంకో 1 year రిటైర్మెంట్ అవ్వబోతున్నారు నేవల్ డాక్యార్డ్లోన. అలాంటి వ్యక్తి నేను చెప్తే ఎప్పుడు కూడా చెప్తున్నారు అనుకునేవారు. నేను మెసేజ్లు పంపించేవాళ్ళు వాట్సాప్ లోన, అప్పటికి వినేవారు కాదు. నేను వెళ్ళి దగ్గరుండి ఇచ్చిన తర్వాత 1 month లో అతనికి రికవర్ అయిపోయింది సార్. మా బాడీలో మొత్తం కూడా మచ్చలన్నీ కూడా తగ్గిపోయి ఎన్నో లక్షలు పెట్టారు. అది క్యూర్సెల్ వల్ల జరిగింది సార్. రీసెంట్ గా ఏంటంటే ఒక నర్సీ సార్, ఒక బావరాజు నర్సీ గారు, వాళ్ళ అబ్బాయికి స్కూల్లో హాస్టల్లో ఉండేవారు, 10th class చదువుతున్నారు తేజ. అతను ఏమంటే స్కూల్లోనే ఎక్కువ వాటర్, అంటే హాస్టల్లో ఉండడం వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఎలర్జీలు, గజ్జి, తామర, దురదలు అన్ని వచ్చాయి. 3 అంటే విజయనగరం డాక్టర్ తీసుకెళ్లారు, శ్రీకాకుళం డాక్టర్ తీసుకెళ్లారు, తర్వాత విశాఖపట్నం డాక్టర్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 15,000 20,000 వరకు అయిపోయింది సార్. అప్పటికి తగ్గకపోతే నా మాట చెప్పినే వినలేదు. సార్ వినండి సార్, ఇది బాగా క్యూర్ అవుతుంది మీ అబ్బాయికి, అద్భుతంగా ఉంటది అంటే 10 days వాడారు సార్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీకి చెప్పి, డాడీ నాకు ఈ క్యూర్సెల్ వాడడం వల్ల పూర్తిగా తామరలు అన్ని రికవర్ అయిపోయింది సార్, చాలా అద్భుతం డాడీ అని ఒక టెస్ట్ మ్యాన్ అనేది ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు హ్యాపీ అయిపోయి ఇమీడియట్ గా 120 ఐడియల్ తీయడం అనేది జరిగింది సార్ రీసెంట్ గా. తర్వాత నర్సీ సార్ మహారాజా హాస్పిటల్లో వాళ్ళ మేనమామ గారు కోమాలోకి వెళ్ళిపోయారు సార్, 2 times కోమాలోకి వెళ్ళిపోయారు. నేను చెప్పిన వినకపోతే నేనే దగ్గరికి వెళ్ళేసి అతనికి నేను దగ్గర నుండి శాసెస్ కట్ చేసి 4 మీద వేశాను సార్. 6 అంటే 1 week లో డబుల్ డోస్ వేసిన తర్వాత అతను డిశ్చార్జ్ అయిపోయారు సార్. మిరాకిల్, ఇప్పుడైతే హ్యాపీగా తిరుగుతున్నారు. చాలా అంటే చాలా చాలా అద్భుతం సార్. అంటే గాడ్ ఈస్ గిఫ్ట్ అనుకున్నాను మన భారతదేశానికి. ఇండియాలో తెచ్చిన లైన్ సార్కి అయితే కోటి 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 శతకోటి వందనాలని మన అందరం కూడా